మనము దేవునితో విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు వెంటనే కాదు, కొనసాగుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు మన జీవితాల్లో కార్యాలు అవుతాయి. వెల్లుడి అంటాడు దేవుడు. ఏమంటాడు దేవుడు? ఫస్ట్ ఏమన్నాడంటే రండి అంటాడు. ఫస్ట్ ఏమంటాడు? రండి, భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటాడు. తర్వాత ఏమంటాడు? వెల్లుడి అంటాడు. ఎలా వెళ్ళమంటాడు? భారం మోస్తూ ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఒక నిశ్చయత ఇచ్చెళ్ళమంటాడు. హల్లెలూయా. నిశ్చయత. నువ్వు ఏ పరిస్థితిలో వచ్చావు, ఎలాంటి సిచ్యువేషన్లో వచ్చావు, దేనికోసం వచ్చావు, అది నేను నీకు చేయబోతున్నా, ఇక వెళ్ళు అంటాడు. మనం ఏమంటాం? అది చేస్తేనే వెళ్తాం అంటాం, అది చేస్తేనే కదులుతా. అర్థమైందా అండి? కొంతమంది అంటారు, నాకు దేవుడు ఇది చేస్తే దేవుడిని నమ్ముకుంటా. అంటే దేవుడు చేయకపోతే నమ్మాలి. కొంతమంది అంటారు అనమాట, దేవుడు నాకు ఇది చెయ్యని నేను నమ్ముతా. దేవుడు ఏమంటాడు? నువ్వు నమ్ము, చేస్తా అంటాడు. ఫస్ట్ మన జీవితాలు అనేక పరిస్థితులు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. మనం సాగిపోతుండాలి. మనం దేవుని వాగ్దానం పట్టుకొని ముందుకు వెళ్తుంటే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు.